నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. వరల్డ్ అఫైర్స్ కార్యక్రమాన్ని అందరూ ఆదరిస్తున్నారు. సో, చూస్తూ వాళ్ళు ఇతరులకు కూడా షేర్ చేస్తూ ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మనకు విశ్లేషకులు ఆర్ఎల్ఎన్ రావు గారు అందించే విశ్లేషణను కూడా చాలామంది పొగుడుతూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి అంశాలు ఇంకా కావాలి అని చెప్పి పాజిటివ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. వ్యూవర్షిప్ అందిస్తూ ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు వరల్డ్ అఫైర్స్ 4th ఎపిసోడ్లో మనం ఈ ట్రంప్ హమాస్ని బెదిరించారు, వార్నింగ్ ఇచ్చారు. ఫలానా ఇన్ని గంటల్లో గనక మీరు మారకపోతే, ఆ బందీల్ని విడుదల చేయకపోతే నరకం చూస్తారు అంటూ. మరోవైపు ఇజ్రాయిల్ ఏమో అన్నిటికీ ఒప్పుకొని అటు హమాస్ని తుడిచిపెట్టేస్తామంటూ మొండి పట్టుదలతోటి ఇంకా వాళ్ళ మీద అటాక్స్ చేస్తూనే ఉంది. ఇక ట్రంప్ మాత్రం గాజా పీస్ ప్లాన్ అంటూ కొన్ని పాయింట్స్ కీలకంగా మార్చుకొని వాటి మీద ఫోకస్ చేస్తూ నోబెల్ ప్రైజ్ కోసం పరుగులు పెడుతున్నాడు. ఇదొక అంశం అయితే, రెండోది అటు యుక్రెయిన్కు టోమహాక్ మిజైల్స్ పంపించే ప్రయత్నం ఇంకా జరుగుతోంది. దీనిపై పుతిన్ పెదవి విరుస్తూ ఉన్నారు. సో ఈ అంశము మనం మాట్లాడదాం. ఇక మూడో అంశంగా అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ అంటూ ఈ మధ్య కాలంలో మాట వినబడుతోంది. సో చాలామందికి కొంత అవగాహన వచ్చింది షట్ డౌన్ అంటే ఏంటి అనేది. ఈ ప్రభుత్వ కార్యకలాపాలు ఆగిపోవడం, ఇది 6 ఏళ్ల తర్వాత మళ్ళీ జరిగిందని ఒక మాట రావడం. బట్ ఇంటర్నల్గా ఈ షట్ డౌన్ అంటే ఏంటి? అంటే అమెరికా మొత్తం మూతపడిందా, లేకపోతే కొన్ని కారణాల వల్ల అక్కడ ప్రభుత్వ కార్యకలాపాలు ఆగిపోయాయా, మళ్ళీ దీన్ని పునరుద్ధరించుకోవడం ఏంటి అనేది కూడా మనం విశ్లేషణ తీసుకుందాం. సో వెల్కమ్ టు వరల్డ్ అఫైర్స్. రైట్, ఈ కార్యక్రమంలో మనతో పాటు విశ్లేషకులు ఆర్ఎల్ఎన్ రావు గారు ఉన్నారు. ఆర్ఎల్ఎన్ రావు గారు నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ వరల్డ్ అఫైర్స్. సో ప్రతి ఎపిసోడ్ లాగానే ఇది కూడా మన ఎపిసోడ్ సక్సెస్ అవ్వాలని ముందే కోరుకుంటూ, అండ్ మీ విశ్లేషణ కూడా బాగుంది అంటూ చాలామంది పాజిటివ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో అందులో భాగంగా మొదటి అంశం మనం మాట్లాడుకుందాం సార్. అంటే ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. అంటే ఇజ్రాయిల్ ఏమో సరే అని ఒప్పేసుకొని అటు ఖతార్కి కూడా సారీ చెప్పేసి, ఈలోపు ట్రంప్కు ఓకే చెప్పేసి మళ్ళీ హమాస్ని అటాక్ చేస్తోంది. ఇటు హమాస్ కూడా మళ్ళీ సరే బందీల్ని విడుదల చేస్తామని చెప్పి కూడా మళ్ళీ ఏవో కండిషన్స్ ఇవన్నీ మాట్లాడుతూ, అండ్ ట్రంప్ అందరికీ వార్నింగ్లు ఇస్తూ, ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ సినారియోని? ఇదంతా ఒక సిస్టమేటిక్గా ఒక పీస్ ప్లాను మొత్తం వచ్చినటువంటి ఎంబసీ వాళ్ళు వీళ్ళు వచ్చి రాజదూతలు గీతలు అంతా మాట్లాడి ఒక సిస్టమేటిక్గా జరిగేటటువంటిది మాత్రం జరగటం లేదు. అంటే ట్రంప్ గారు మొదటి నుంచి అధికారంలో వచ్చినప్పుడు కూడా ప్రతిదీ కాస్త అడ్హాక్గా చేయడం, ఇండియాతో కానీ ఎవరితో డీల్ చేసినప్పుడు కానీ ఈ అడ్హాక్గా చేయడం అనేటటువంటిది మొదటి నుంచి ఉంది. ఇప్పుడున్నటువంటి జరిగినటువంటి 20 పాయింట్లు తీసుకొని వచ్చింది కూడా ఈ అడ్హాక్ దాన్ని మొత్తం ఒకసారి కంపైల్ చేసుకునేసి పబ్లిక్కి రావడం అనేటటువంటిది మాత్రం జరిగింది. అంతకంటే పెద్దగా దీనివల్ల పాజిటివ్గా వస్తుంది అనేటటువంటిది లేదు. మొదటిగా ఏంటంటే ఈ 20 పాయింట్లు రావడం కోసంగా నెతన్యాహు ప్లస్ ట్రంప్ గారు మాట్లాడుకున్నారు. నెతన్యాహు మొత్తం తన రాజకీయ జీవితం మొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా 2 స్టేట్ సొల్యూషన్, అంటే పాలస్తీనా వాళ్ళకు ఒక దేశము, ఇజ్రాయెల్ వాళ్ళకు ఒక దేశము, ఇటువంటి దేశాలు 2 దేశాలుగా ఉండాలని ఇజ్రాయెల్లో కొంత మోడరేట్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ, జనరల్గా అరబ్స్లో చాలామంది నార్మల్ అరబ్ పీపుల్ కానీ, మిగతా దేశాలు కానీ, అరబ్ దేశాలు కానీ ఒక 2 కంట్రీస్ ఉంటాయి అనేటటువంటిది. కానీ హార్డ్ కోర్ ఈ ఇజ్రాయెల్లో హార్డ్ కోర్ ఉన్నటువంటి వాళ్ళు 2 స్టేట్ సొల్యూషన్ని ఒప్పుకోరు. ఈ నెతన్యాహు మొదటి నుంచి కూడా 2 స్టేట్ సొల్యూషన్కి ఒప్పుకునేటటువంటి ప్రశ్నే లేదన్నమాట. ఈయన బాగా హార్డ్ కోర్గా ఉన్నటువంటి అతను, చాలా ఇదిగా ఉన్నటువంటి అతను, ఒక విధమైనటువంటి హార్డ్ కోర్నే ఆయన కొనసాగిస్తున్నాడు. వరుసగా కంటిన్యూస్గా ఈ యుద్ధం స్టార్ట్ అయినటువంటిది ఉన్న తర్వాత గత 2-3 సంవత్సరాల్లో ఉన్నటువంటి అటాక్స్ జరిగినటువంటిది కూడా ఓకే, అక్కడ వాళ్ళు టెర్రర్ అటాక్ చాలా పెద్ద చేసి చాలా దారుణంగా చేశారు, అంతవరకు బాగానే ఉంది. కానీ దానికి రిటాలియేషన్ అనేటటువంటిది డిస్ప్రపోర్షనేట్గా కూడా అని కాదు, చాలా దారుణంగా కొన్ని వేల మందిని చంపించే లెవెల్లో దాడి చేశారు అన్నటువంటిది నాకు. దీనివల్ల ఏమైందంటే శాంతి అనేది ఒకవేళ జరిగి ఏదో ఒకటి అందరూ అక్రాస్ ది టేబుల్గా కూర్చొని జరిగేటటువంటి దానికి ఎటువంటి అవకాశాలు లేకుండా ప్రయత్నం చేస్తున్న లెవెల్లో ఇజ్రాయెల్ ప్రవర్తిస్తోంది అన్నటువంటి అపవాదం అయితే ఒకటి. ఓకే, కాబట్టి ఇది ఒక విధంగా పీస్ ప్లాన్ ఏదంటే వచ్చి కూర్చొనేసి చేయడానికి ఇజ్రాయెల్ కూడా కొంత ప్రాబ్లం అయ్యేటటువంటిది ఉంది. ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఎ ప్రాబ్లం, అంటే కానీ సొల్యూషన్ కాదు అన్నట్లు. ఓకే, ఆల్రెడీ ఎక్స్ట్రీమ్ ఇస్లామిస్ట్
వాళ్ళందరూ ఉన్నారో, ఎటైతే ముస్లిం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ వీళ్ళందరూ ఉన్నారో, వాళ్ళ నుంచి ఆల్రెడీ మనకు హమాస్ అయితేనేమి, హెజ్బుల్లా అయితేనేమి, రకరకాల టెర్రర్ గ్యాంగ్స్ వల్ల ఉమ్, వాళ్ళందరి వల్ల ఆల్రెడీ సమస్య ఉంది. ఈ సమస్యను తీర్చడానికి ఒక 2 స్టేట్ సొల్యూషన్ అంతా చేయడానికి ఉమ్, ఆల్రెడీ ఒక సమస్య ఉన్నది. కానీ నెతన్యాహు చేసినటువంటి పనుల వల్ల ఇది కూడా ఇంకొద్దిగా క్లిష్టమైనటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. ఉమ్, కాబట్టి ఊరికినే ఒకసారి అందరూ ట్రంప్ గారు కూర్చొనేసేసి ఒక ప్లాన్ తీసుకొని వచ్చేస్తే, ఆ ప్లాన్ మొదట మనం చూసినట్లయితే ఏంటంటే, మొట్టమొదటిది ఏంటంటే హమాస్ ఆయుధాలు ఇచ్చేయాలి. ఉమ్, హమాస్ శాంతికి ఒప్పుకోవాలి. ఆ. 20 పీటలలో మొదటి కండిషన్ ఏదైతే ఉందో, ఆ. ఇప్పుడు హమాస్ వీటన్నిటికీ ఒప్పుకొని ఉన్నటువంటి హాస్టేజెస్ అందరినీ చేయాలి. ఒకవేళ చనిపోయి ఉంటే వాళ్ళ శవాలను వాటన్నిటి వెనక్కి ఇచ్చేయాలి. ఉమ్, దీనికి హమాస్ ఒప్పుకుంటుందా? ఉమ్, అవును. మిగతా వాళ్ళు ఎవరన్నా ఒప్పుకుంటారా? ఉమ్. ఎవరు ఒప్పుకునేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మొదటి స్థాయిలోనే లేదు. ఎందుకు సార్? అంటే ఎందుకు ఒప్పుకోరు? అంటే మరి పీస్ ప్లాన్ అంటే అదే కదా. మరి పీస్ ప్లాన్ అంటే ఆ. ఇప్పుడు హమాస్ యొక్క బేసిక్ ఐడియా, ఉమ్, వాళ్ళ బేసిక్ చార్టర్ అనేటటువంటిది, వాళ్ళు దే విల్ నాట్ యాక్సెప్ట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈ లెక్కన మరి నెతన్యాహు చేసేది కరెక్టేగా మరి. అండ్ నెతన్యాహు చేసినటువంటిది తప్పని కాదు. నేను చెప్పేది ఇక్కడ మనం హమాస్ గురించి మాట్లాడుతున్నాం. ఉమ్, హమాస్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇజ్రాయెల్ యొక్క ఎగ్జిస్టెన్స్ని యాక్సెప్ట్ చేయరు. అవును. వాళ్ళ చార్టర్లోనే ఉంది. ఇజ్రాయెల్ యొక్క డెస్ట్రక్షన్ అనేటటువంటిది ఉమ్, వాళ్ళ చార్టర్లో ఉంది. ఆ, కాబట్టి శాంతిని హమాస్ ఇచ్చారు. సేమ్ థింగ్ ఆల్మోస్ట్ హెజ్బుల్లా కూడా, ఉమ్, సేమ్ థింగ్ ఇస్లామిక్ బ్రదర్హుడ్ కూడా. ఉమ్, వీటన్నీ ఉన్నప్పుడు కొంతవరకు తగ్గించుకొని కొంతవరకు ఇది చేయడానికి కొంత అవకాశం ఉంది. ఒకవేళ ఈ విధంగా హమాస్ని కూడా మనం కొద్దిగా మాట్లాడుకొని చేసుకొని కొంత కంట్రోల్ చేసుకొని ఉమ్, ఇటువంటిది ఏదైనా చేయడానికి కొంత అవకాశం ఉన్నా కానీ, ఉమ్, ఏదైతే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రవర్తన ఎట్లా ఉందో నెతన్యాహు ప్రవర్తన వల్ల ఆ అవకాశం కూడా రాకుండా పోయేటటువంటి పరిస్థితి ఉందన్నమాట. అంటే నేను ఇజ్రాయెల్ చేసింది కరెక్టా కాదా అని నేను చెప్పటం లేదు. ఉమ్, ఒకవేళ శాంతి కోసం ముందరకెళ్ళేటప్పుడు ఉమ్, నెతన్యాహు గారి యొక్క ప్రవర్తన వల్ల, ఎందుకంటే హమాస్లో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, అవును. కానీ నెతన్యాహు వాళ్ళ ఇజ్రాయెలీ గవర్నమెంట్ అనేటటువంటిది ఉమ్, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది. ఉమ్, ఇప్పుడు కాబట్టి ఒకవేళ వాళ్ళు శాంతి ఒకవేళ అవసరం వచ్చినట్టయితే కొంతవరకు వాళ్ళు ఏదైనా చూద్దామా, ఎందుకంటే ఒక డెమోక్రసీ కదా, మిగతా వాళ్ళందరితో ఆలోచించి ఏదైనా చేయడానికి అవకాశం ఉందా? ఉమ్, ఇజ్రాయెల్ గవర్నమెంట్ కూడా డెమోక్రాటికల్ ఎలక్టెడ్ గవర్నమెంట్. ఆ, వాళ్ళందరూ మాట్లాడుకొని కొంత శాంతి కోసం కొంత ప్రవర్తించడానికి అవకాశం ఉందా లేదా అన్నటువంటి చేసుకొని, ఎటువంటి అవకాశము లేకుండా ఓకే. వేలాది మంది బాంబులు చేసి ఇవన్నీ చేసినటువంటి పరిస్థితుల్లో ఉమ్, శాంతికి ఏదైనా ఒకవేళ నెతన్యాహు ప్రయత్నం చేసిన ఆనెస్ట్గా ఉమ్, జరిగేటటువంటి పరిస్థితి అవకాశాలు తగ్గుతాయి. ఓకే. కాబట్టి మనం ఫోర్స్ యూజ్ చేసేటప్పుడు ఉమ్, మొత్తము రెసిడెన్షియల్ ఏరియాస్ దగ్గర నుంచి అన్నింటినీ మీరు బాంబు చేసి వేల మంది చచ్చిపోతుంటే ఉమ్, ఉన్న పరిస్థితి ఉన్నప్పుడు మీకు శాంతి గురించి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఉమ్, అంటే మీరు రిటాలియేషన్గా ఉన్న టెర్రర్ అటాక్కి మీరు కౌంటర్ చేయడం అనేటటువంటి కరెక్టే, ఉమ్, కానీ ఆ కౌంటర్ చేసేటటువంటిలో మీరు ఎక్సెసివ్ ఫోర్స్ యూజ్ చేసినా మరీ కొంత దాటి వెళ్ళి ఓకే. చివరికి ఏమొచ్చింది, ఎట్లా వస్తున్నాయంటే, మీరు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉంటే ఆ, వాటి అక్కడ ఫుడ్ కోసం క్యూలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఫైరింగ్ చేసే పరిస్థితి వచ్చిందన్న ఆరోపణలు ఉన్నప్పుడు ఉమ్. శాంతి కోసం ఎలా ప్రయత్నిస్తారు? సో అంటే పూర్తిగా కాస్త ఆగాల్సిందే ఇప్పుడు. కొంత కష్టమవుతుంది హమాస్ ఒప్పుకునేటంటే. అయితే ఒకటి ఏం చేశారంటే, ఈయన ఇచ్చినటువంటి దాంట్లో మొన్న రీసెంట్గా ఒక ఇది స్పీచ్ వచ్చింది, ఐ సెండ్ యూ ద క్లిప్ ఆల్సో. దాంట్లో ట్రంప్ గారు ఖతార్ని కూడా థ్యాంక్ చేశారు. కాబట్టి ఖతార్ వాళ్ళ దగ్గర ఈ హమాస్ కొంతమంది ఉన్నారన్న, వాళ్ళందరినీ బహుశా ఏమైనా కాన్ఫిడెన్స్లోకి తీసుకున్నారా, ఓకే. వాళ్ళు ఏదన్నా చేయడానికి ఏదన్నా సీరియస్గా ప్రయత్నిస్తున్నారేమో ట్రంప్ గారు ఒకళ్ళు. ఓకే. పైగా ఈ టాక్స్లో కూడా కుష్నర్ అనేటువంటి ట్రంప్ గారి అల్లుడు, ఆయన కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినాడు. ఈయన అబ్రహామిక్ అకార్డ్స్ వాటిల్లో కూడా ట్రంప్ మొదటి టర్మ్లో కూడా ఆయన దీంట్లో అంతా ఇన్వాల్వ్ అయినారు. ఓకే. ఆయన కూడా ప్రస్తుతానికి రోల్ మళ్ళీ వెనక్కి వచ్చింది. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే కొంత అయితే ప్రయత్నం చేయొచ్చు, కానీ ఇజ్రాయెల్ చేసినటువంటి వాటి వల్ల మాత్రం కొంత కష్టమయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈలోపు మరి ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు కదా, హమాస్కి నరకం చూపెడతా నేను అని చెప్పి. అంటే మీరు ఫోర్స్ఫుల్గా పీస్కి మీరు రండి అనేటటువంటి, దే ఆర్ ఫోర్సింగ్ పీస్ అపాన్ హమాస్. కొంత మీరు ఏదైనా చేయకుండా ఉంటే మీకు ఇంకా ఇబ్బందులు వస్తాయి, ఇప్పుడైతే ఒప్పుకోండి, దీనికి ఒప్పుకోండి అనేటువంటి ప్రెషర్ తీసుకొని వస్తున్నారు. ఈ ప్రెషర్లో ఒప్పుకొని దాన్ని బట్టి కరెక్ట్గా ఉన్నట్టయితే మంచిదే. కానీ ఉంటారా ఇప్పుడున్నటువంటి ఎక్స్పీరియన్స్ కింద ఇది కొంతవరకు ఉన్నది. అంటే నాకు ఇక్కడ ఒక ఆశ్చర్యకరం అనిపిస్తుంది. అంటే వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కొంచెం ఎమోషనల్గా ఆలోచించినప్పుడు హమాస్ ఏం చేసినా కూడా ఈ కండిషనల్గా ఎవరు మాట్లాడట్లేదు.
అదే ఇజ్రాయెల్ కొంచెం బలవంతుడిగా ఫోర్స్ చూపెట్టినప్పుడు మాత్రం అన్ని కండిషన్స్ మాట్లాడదు. దిస్ ఈజ్ నాట్ ద టైమింగ్ అని, మీరు శాంతి కోసం మీరు ఆగాలి కాసేపు అని. అక్కడ హమాస్ రేపటి రోజున మళ్ళీ ఏం చేస్తది అంటే మనందరికీ తెలిసిందే. మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ అంతా సమకూర్చుకొని మళ్ళీ ఓ బాంబేసే మొదలు పెట్టేస్తారు. ఖచ్చితంగా ఇక్కడ సమస్య అదే. ఆ. ఇక్కడ సమస్య ఏంటంటే ఇంటర్నేషనల్ ఒపీనియన్ మొత్తం Hmm. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉంది. Hmm. చాలా వరకు కూడా Hmm. ఈ చాలా వరకు వచ్చినటువంటిదా ఇప్పుడు రెండు రకాలు చూడ. గోల్డా మయర్ గారు అనుకుంటాను, Hmm. బెన్ గురియన్ అయితే గోల్డా మయర్ అనుకుంటాను. Hmm. ఆమె ఒక మాట చెప్పారంట, మనకి పాలస్తీనాలో ఎప్పుడు పాలస్తీనా ఇజ్రాయెల్ వీళ్ళకి ఎప్పుడు శాంతి వస్తుందంటే Hmm. పాలస్తీనా వాళ్ళు Hmm. మనల్ని ఇజ్రాయలీస్ని ద్వేషించడం కంటే Hmm. తమ పిల్లల్ని ప్రేమించడం ఎక్కువగా ఇచ్చేసుకున్నారంటే Hmm. అప్పుడు శాంతి వస్తుంది అనేసి. Hmm. పాలస్తీనా వాళ్ళు వాళ్ళకి ఏది మంచి అన్న దాని గురించి ఆలోచించడం లేదు, Hmm. ఆలోచించే అవకాశం లేదు. ఒక విధంగా చూసుకున్నట్టయితే పాలస్తీనాలో రాడికలిజం ఇవన్నీ వదిలేయండి. Hmm. హమాసు పిఎల్ఓ, ఇప్పుడు పిఎల్ఓ ఉంది కదా, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్, ఇప్పుడు పాలస్తీనా అథారిటీ అంట. Hmm. దానికి సంబంధించినటువంటి అఫీషియల్స్, ఎలక్టెడ్ అఫీషియల్స్ ఎంతమంది అయితే గాజాలో ఉన్నారో వాళ్ళందరినీ 5-6 సంవత్సరాల కిందట 10 సంవత్సరాల కింద అంతా చంపేశారు. Hmm. అందరిని చంపేశారు. Hmm. డిఫాక్టోగా ఎటువంటి ఇది లేదు, హమాస్ని వ్యతిరేకంగా ఎవరు మాట్లాడడం లేదు. Hmm. ఇది బేసికలీ టెర్రర్ ఆర్గనైజేషన్. Okay. ఈ టెర్రర్ ఆర్గనైజేషను వాళ్ళకి శాంతి అవసరం లేదు. Hmm. బ్లంట్గా చెప్పాలంటే వాళ్ళకు జీవితం చనిపోయిన తర్వాత మొదలొస్తుంది. Ah. ఇది ఇస్లామిక్ జిహాద్ ఫాల్. అదే అదే. కాబట్టి దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ పీస్, Hmm. దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్. అక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. Hmm. అక్కడ చాలామంది జూయిష్ సెటిల్ అయి ఉన్నారు. Hmm. వాళ్ళందరినీ బలవంతంగా ఇజ్రాయెల్ వాళ్ళు అక్కడి నుంచి తీసేసి ఆ ల్యాండ్ అంతా, Hmm. గాజా అంతా వీళ్ళకి ఇచ్చేశారు. Hmm. ఇప్పుడు గాజాలో ఎవరు జ్యూస్ లేరు, Hmm. మొత్తం అందరికి ఇచ్చేశారు. Ah. అది తీసేసినప్పుడు అక్కడ కొన్ని గార్డెన్స్ ఇవన్నీ ఉన్నాయి, అంటే పళ్ళ తోటలు ఇవన్నీ. Hmm. మీకు తెలుసు ఇజ్రాయెల్ అగ్రికల్చర్కి ఎంత హైటెక్ ఉన్నారు. Okay. అవన్నీ ఈ జ్యూస్ అక్కడ ఇచ్చేసారు, అవన్నీ వదిలేసి వచ్చేసారు. Okay. వదిలేసి వచ్చినప్పుడు అటువంటి మీకు దొరికినట్టయితే పళ్ళ తోటలు అవంతా Hmm. నార్మల్గా మనలాంటి వాళ్ళకి దొరికితే ఏం చేస్తాం, అది మనం కబ్జా చేసుకొని మన లైఫ్ ఎంజాయ్ చేస్తాం. Hmm. వీళ్ళు అవన్నీ నరికేశారు. Okay. సో ఈ డిఫరెన్స్ ఆఫ్ మైండ్ సెట్ అన్నాం. Hmm. ఇజ్రాయెల్ వాళ్ళు బతకాలని కోరుకుంటున్నారు, Hmm. హమాస్ వాళ్ళు చచ్చిపోయేసేసి వాళ్ళు చెప్పినటువంటి స్వర్గానికి వెళ్ళాలని వెళ్ళాలి. కోరుకుంటున్నారు. Hmm. ఇక్కడ ఇది పెద్ద సమస్య అన్నమాట. So మీరు- అందుకని గోల్డా మాయర్ గారు చెప్పినట్టుగా Hmm. వాళ్ళు ఎప్పుడైతే తమ పిల్లల్ని, తమ కుటుంబాన్ని, తమ యొక్క లైఫ్ని వాళ్ళు ప్రేమిస్తారో Hmm. ఇజ్రాయెల్ని ద్వేషించడం మానేస్తారు. మానేస్తారు. దానికంటే ఎక్కువగా తమ కుటుంబాన్ని, అదే. తమ పిల్లల్ని, తమ భార్య బిడ్డల్ని వీళ్ళని ప్రేమిస్తారో అప్పుడు శాంతి వస్తుంది. Hmm. అంతేగాని మొత్తం ఒక సమాజమే ద్వేషాన్ని పెంచుకొని ఉన్నప్పుడు, పాకిస్తాన్కి మనకి కంపారిజన్ పాకిస్తాన్. అవును, అవును. కాబట్టి మీ లైఫే ద్వేషంతో మొదలై ద్వేషంతో ఎండ్ అవుతున్నప్పుడు Hmm. పీస్ ఎలా వస్తుంది? ఇది సమస్య అన్నమాట. Hmm. ఈ లెక్కన ఇజ్రాయిల్ ఆగినా దానికి మీనింగ్ లేదేమో అని ఒక రకమైన యాంగిల్లో అనిపిస్తోంది. బట్ స్టిల్ చూడాలి. అదే దాని Oh. గురించి. కానీ ఇక్కడ Hmm. నెతన్యాహు గారు చేసినటువంటి ఒక చిన్న సమస్య ఏంటంటే Hmm. ఆయన మొదటి తన జీవితం రాజకీయంగా మొత్తం ఇదే చేశారు. ఇంకో విషయం కూడా, మీరు నెతన్యాహు గారి బ్యాక్గ్రౌండ్ ఆలోచించినట్లయితే Hmm. మీకు చాలా కాలం కిందట ఇజ్రాయెలీ జూయిష్ అథ్లెట్స్, జూయిష్ వాళ్ళు ప్లేన్లో వెళ్తుంటే, ఐ థింక్ రోమ్ నుంచి అనుకుంటాను, రోమ్ నుంచి హ్యాంబర్గ్ నుంచి Hmm. ప్లేన్ వెళ్తుంటే పాలస్తీనా టెర్రరిస్టులు హైజాక్ చేశారు. Hmm. హైజాక్ చేసి దాన్ని తీసుకుపోయి యుగాండాలో ఆపారంట, ఎంటబే అనేటువంటి Hmm. ఎయిర్పోర్ట్లో ఆపారు. Hmm. తర్వాత సినిమా కూడా వచ్చింది దాని మీద. Hmm. ఈ ఎంటబే అనేటువంటి ఎయిర్పోర్ట్లో మొత్తం జూయిష్ వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి అక్కడ Hmm. బందీలుగా చేశారు. హైజాక్ చేసి Hmm. ప్లైన్ అట్నే అక్కడ ఉంచేసేసి రన్వే మీద Hmm. వీళ్ళందరినీ పక్కన ఒక గోడౌన్ లాగా ఉంటే అక్కడ పెట్టారు. Okay. అప్పుడు ఈడీ అమీను అక్కడ అధ్యక్షుడు, Hmm. ఆయన వచ్చి కొద్దిగా డ్రామాలు చేసి వీళ్ళందరినీ బందీలుగా పెట్టారు, వాళ్ళు టెర్రరిస్టులను వదలడం అవన్నీ చేశారు. Hmm. అప్పుడు ఇజ్రాయెల్ నుంచి యుగాండా దాకా వెళ్ళి Hmm. రాత్రిపూట అక్కడ ల్యాండ్ అయ్యి ఉన్న టెర్రరిస్టులను చంపేసేసి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇజ్రాయలీసు మిగతా వాళ్ళందరూ ఎవరున్నారో వాళ్ళందరినీ రెస్క్యూ చేసి వెనక్కు తీసుకొని వచ్చారు ఫ్లై Okay. చేసి. Hmm. ఆ ఆపరేషన్ లీడ్ చేసినటువంటి అతను నెతన్యాహు, అంటే ఇప్పుడున్న నెతన్యాహు వాళ్ళ అన్న. Okay. సో హీ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ వెరీ డిస్టింగ్విష్డ్ Hmm. హార్డ్ కోర్ ఫ్యామిలీ Okay. అండ్ హీస్ ఎంటైర్ పాలిటిక్స్ ఇటువంటివి అనమాట. ఈయన హార్డ్ కోర్, Hmm. నేను అది చెప్పేది. Yeah. ఈయన హార్డ్ కోరు, Hmm. వాళ్ళెటు ఎనరు. దీనివల్ల ఏంటంటే ఎట్లా చేయాలన్నటువంటిది ఇది. ఇప్పుడు ఇజ్రాయెల్ చేసిన తప్ప రైట్ అని నేను అంటలేదు, Hmm. కానీ ప్రాక్టికల్ Practical. Oh, yeah. ఒక విధంగా ఈ హింస అనేటటువంటిది ఇజ్రాయలీ సమాజం మీద హమాసు, హెజ్బుల్లా, ఇరాను ఇవన్నీ ఆ సమాజం మీద ప్రెస్ చేస్తారు. Press చేస్తున్నాయి. Yes. ఇప్పుడు ఇజ్రాయెల్లో జూయిష్ పాపులేషన్లో మెజారిటీ వాళ్ళు
పాలస్తీనా వాళ్ళకి దేశం ఇచ్చేయడానికి రెడీగా ఉంటారు. అందులో రిపీటెడ్గా ఒపీనియన్ పోల్స్ అయినా దేర్ ఓకే విత్ దాట్. కానీ ఒక దేశం తీసుకొని ఇజ్రాయెల్తో పాటు శాంతియుతంగా ఉందామా అని పాలస్తీనా వాళ్ళు అనుకుంటున్నారా? సమస్య ఎక్కడొస్తుంది? ఓకే, మనం పాకిస్తాన్తో బతకడానికి మనం రెడీనే, కానీ పాకిస్తాన్ వాళ్ళు మనతో బతకడానికి రెడీ కాదు కదా. కాబట్టి అది ఆ సమస్య ఉంది. ఈ సమస్య హార్డ్ కోర్, దానివల్ల కొద్దిగా కంపౌండ్ అయింది. ఇక మరొక టాపిక్లోకి వెళ్దాం సార్. అంటే టొమహాక్ ఇవ్వాలనుకుంటోంది అమెరికా ఉక్రెయిన్కి. సో ఈ పరిస్థితుల్లో అండ్ పుతిన్ కూడా దీని మీద కొంత ఇబ్బందికరంగా ఉన్నట్టుగా కనబడుతోంది. సో ఈ సినేరియోని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే మొదటి నుంచి బైడెన్ గారు ఉన్నంత వరకు కూడా ఈ యుక్రెయిన్ యుద్ధం ఏదైతే జరుగుతున్నదో అది కేవలం యుక్రెయిన్ టెరిటరీ, అంతకుముందు ఉన్నటువంటి యుక్రెయిన్ యొక్క టెరిటరీ ఏదైతే ఉందో ఆ టెరిటరీలోనే జరుగుతుంది. అంతేగాని లాంగ్ రేంజ్ మిసైల్స్ కానీ ఏమన్నా వెళ్ళి రష్యా ప్రాపర్లో, అంటే ఇప్పుడు ఈ అనెక్స్ చేసిన 4 ప్రావిన్సులు కాకుండా అంతకుముందు ఉన్నటువంటి రష్యన్ ఇంటర్నేషనల్ బార్డర్ దాటి రష్యాలోకి వెళ్ళి అటాక్ చేసేదానికి బైడెన్ ఉన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి యుక్రెయిన్ వాళ్ళకి వాళ్ళ వెపన్స్ యూజ్ చేయొద్దు అనేటటువంటి కండిషన్ ఉంది. హైమార్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, అవి కూడా యూజ్ చేయొద్దని చేసి కండిషన్ ఉంది. దీనివల్ల ఏమైందంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఎప్పుడు యుక్రెయిన్ డిఫెన్సివ్గానే ఉంది, కొంత అఫెన్సివ్గా లేనట్టు మనం చేతులు కట్టేసాం అన్నటువంటి ఆయన 2-3 స్పీచ్ల్లో చెప్పారు. ఇది దానివల్ల ఏంటంటే ఇంకోటి ఏంటంటే అలాస్కాలో టాక్స్ జరిగిన తర్వాత కానీ అదైన తర్వాత కానీ ట్రంప్కి ఇప్పుడు రియలైజ్ అయ్యిందంటే ఇదింత ఈజీగా పీస్ అనేటటువంటిది వచ్చే పనే కాదని. ప్లస్ స్లోగా ట్రంప్ ఈ నియోకాన్స్ ఎవరైతే ఉన్నారో, డీప్ స్టేట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మాట వినడం అనేటటువంటిది కొద్దిగా ఎక్కువైంది. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రష్యా ఇస్ ఎ పేపర్ టైగర్ అని, యుక్రెయిన్ గెలిచే అవకాశం లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యుక్రెయిన్ గెలిచేటటువంటి పరిస్థితి లేదు. ఈ యుద్ధం ఆల్రెడీ రష్యా గెలిచినట్టే లెక్క. ఇట్ హాజ్ వన్ స్ట్రాటజికల్లీ, ఇట్ ఇస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. కాబట్టి అన్లెస్ అంటిల్ ఏదైనా మరీ పెద్దగా ఏదైనా మార్పు జరిగితే తప్ప. ఇప్పుడు ఈ టామహాక్ మిజైల్స్ని కానీ వేటనైనా కానీ ఉపయోగించడంలో ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, టామహాక్ మిజైల్స్ న్యూక్లియర్ వార్ హెడ్ కూడా ఉపయోగించవచ్చు. కాబట్టి అది కన్వెన్షనల్ వార్ హెడ్డా న్యూక్లియర్ వార్ హెడ్డా అన్నటువంటిది మీరు ప్రత్యేకించడం తెలియదు. కాబట్టి ఒకవేళ మిస్టేక్ ఏదైనా అయితే న్యూక్లియర్ రిటాలియేషన్ వస్తుంది రష్యా దగ్గర. అంటే ఒకవేళ వాళ్ళు దీన్ని న్యూక్లియర్ స్ట్రైక్ జరుగుతోంది అని అనుకున్నట్టయితే అది రిటాలియేషన్ వస్తుంది. ఒక విధంగా రోగ్ ఎలిమెంట్స్ యుక్రెయిన్లో ఉన్నటువంటివి ఇటువంటివి చేసినా కానీ మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి ఇది సిగ్నిఫికెంట్ ఎస్కలేషన్ అవుతుంది. ఆ సిగ్నిఫికెంట్ ఎస్కలేషన్ ఇప్పటి వరకు కూడా మీరు గమనించినట్లయితే భారీ ఎత్తున సివిలియన్ టార్గెట్స్ని కానీ యుక్రెయిన్లో కానీ ఇంకెక్కడైనా కానీ రష్యా ఉపయోగించినట్టుగా మనకి ఎక్కడ దాఖలాలు వీళ్ళు చెప్పుకుంటారు కానీ పెద్దగా ఏం లేదు. అది క్యాబినెట్ బిల్డింగ్ ఒకటి అటు ఇది రేర్ అకేషన్స్. అంతేగాని క్యాబినెట్ బిల్డింగ్ లో ఎవరు ఉండరు కదా. రాత్రిపూట ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసుల మీద రాత్రిపూట బాంబులు వేస్తే ఎవరు ఉండరు. సో ఇటువంటివి కాకుండా ఇది సిగ్నిఫికెంట్ ఎస్కలేషన్ అవుతుంది. ఇటువంటివన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇంకోటి కూడా చేస్తున్నారు. రష్యా వాళ్ళు ఒక 148 యూరోస్ ఎంతో బిలియన్ యూరోస్ యూరోపియన్ బ్యాంక్స్లో ఉన్నాయి. ఆ డబ్బు మొత్తం మేము సీజ్ చేసేసి యుక్రెయిన్కి ఇస్తాము యుద్ధ పరిహారం కింద అని చేసాం. ఇది కూడా చట్టపరంగా విరుద్ధము. ప్లస్ ఇది కూడా మళ్ళీ సిగ్నిఫికెంట్ ఎస్కలేషన్ అవుతుంది. ఈ ఎస్కలేషన్ పుష్ చేస్తూ ఉంటే ఎక్కడ దాకా వెళ్తుంది అనేటటువంటిది సమస్య అవుతుంది. ఇది అన్నెసరీగా అనవసరంగా ఒకవైపు మీరు పీస్ కోసం ట్రై చేస్తున్నప్పుడు దాని గురించి మీరు ట్రై చేయకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళేటటువంటి దానికి అంటే ఇదే మనం అనుకుంటున్నాం కదా, అడ్హాక్గా చేయడం అనేటటువంటిది ఇది. ఎవరు సీరియస్ డిప్లొమాట్స్ ఎవరు లేరు. టాక్స్ ఓపెన్గా కంటిన్యూస్గా జరగటం లేదు. ఇంకేదన్నా థర్డ్ వేలో కానీ ఇంకెక్కడన్నా కానీ బిహైండ్ ద స్క్రీన్స్ ఎవరైనా కంటిన్యూస్గా మాట్లాడుతున్నారన్నది తెలియదు. ఇటువంటివి ఉన్నప్పుడు అన్కంట్రోలబుల్గా అయిపోతుంది. పెద్ద పెద్ద యుద్ధాలన్నీ ఇటువంటి మిస్టేక్ అని దీని వల్లనే స్టార్ట్ అవుతాయి చాలా వరకు. మరి మీరు అన్నట్టు చూడాలి ఈ కొత్త ఎస్కలేషన్ అది అలాగే దారితీస్తుందా లేకపోతే ఎక్కడైనా దానికి అడ్డుకట్టబడుతుందా? ఇక మరొక అంశంలోకి వెళ్దాం సార్. అమెరికా షట్ డౌన్ అని వినబడుతోంది, పూర్తిగా మూసుకుపోయింది అని చెప్పి. అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అమెరికా గవర్నమెంట్ షట్ డౌన్ అవ్వడం అంటే కొంత అనుకూలత లేకపోవడం వల్ల ఆ టెర్మినాలజీ వాడుతూ మనం దాన్ని టెంపరీగా ఫ్రీజ్ చేస్తున్నామా లేకపోతే ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని? అంటే అమెరికన్ గవర్నమెంట్ షట్ డౌన్ అయిందంటే నిజంగానే అమెరికన్ గవర్నమెంట్ షట్ డౌన్ అయింది. ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. ఓకే. ఎందుకంటే మన దేశంలో బడ్జెట్ అనేది అప్రూవ్ అయినట్టయితే 1 ఏప్రిల్ నుంచి, అంతకుముందే మనకు 1 ఏప్రిల్ కంటే ముందర సంవత్సరమే మనకు నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ అప్రూవ్ అవుతుంది. ఆ బడ్జెట్ అప్రూవ్ అయినప్పుడే మనం గవర్నమెంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనం
ఫండ్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఫండ్స్ వెళ్తాయి. Hmm. ఆ విధంగా గవర్నమెంట్ కొనసాగుతుంది. ఒకవేళ 1 ఏప్రిల్కి బడ్జెట్ అప్రూవ్ కాలేదు అనుకోండి, ఓకే. అప్పుడు జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి? జీతాలు ఇవ్వడానికి లీగల్ అథారిటీ లేదు గవర్నమెంట్. అవును. గవర్నమెంట్ ఇవి ఎక్కడ కరెంటు బిల్లు ఎక్కడ కట్టడం దగ్గర నుంచి వీటికి లీగల్ అథారిటీ ఉండదు. Hmm. ఏ విధంగా డబ్బు ఖర్చు చేయడానికి రాజ్యాంగపరంగా ఇండియాలో కూడా ఉండదు. Hmm. అందుకని మీరు గమనించినట్లయితే మన ఎన్నికలు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి పార్లమెంట్ ఎన్నికలు మేలో జరుగుతుంది. మే, జూన్ ఆ ప్రాంతంలో జరుగుతుంది. అందుకనే మనకు ఫిబ్రవరిలోనే ఎప్పుడో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అప్రూవ్. అవును. అంటే నెక్స్ట్ బడ్జెట్ వచ్చేదాకా కూడా ఇది ఆ ఖర్చు 3 నెలల్లో 4 నెలల్లో ఎంత ఉంటుందో అప్పటిదాకా కూడా ఓట్ ఆన్ అకౌంట్ జరుగుతుంది. ఇది మన రాష్ట్రాల్లో జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వంలో కూడా జరుగుతుంది. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వెస్ట్ మినిస్టర్ మోడల్ అంటారు మనం పార్లమెంటరీ డెమోక్రసీ. అది బ్రిటిష్ పేరు, అదే మనం ఉపయోగించుకోవచ్చు. మనం అక్కడి నుంచి కాపీ కొట్టాం కాబట్టి. కాబట్టి ఆ మోడల్లో ప్రైమ్ మినిస్టర్కి పార్లమెంట్లో మెజారిటీ ఉంటుంది కాబట్టి ఆయన పాస్ చేసుకోగలరు. అమెరికాలో అట్లా కాదు. అమెరికాలో బడ్జెట్ 1 అక్టోబర్ నుంచి 30 సెప్టెంబర్ దాకా నడుస్తుంది ఇప్పుడున్నటువంటి. అమెరికాలో ఎగ్జిక్యూటివ్ వేరు, అంటే ప్రెసిడెంట్ వేరు, లెజిస్లేచర్ వేరు, ప్లస్ జ్యుడిషియరీ ఆఫ్ కోర్స్ వేరు. దాన్ని మనం జ్యుడిషియరీ గురించి మాట్లాడుతాం. లెజిస్లేచర్లో అమెరికన్ కాంగ్రెస్, సెనెట్ ఉన్నాయి. సెనెట్లో 100 మంది ఉంటారు, దీంట్లో 410, 420 మంది ఎంతమంది ఉంటారు ఇక్కడ కాంగ్రెస్లో. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సెనెట్లో కానీ కాంగ్రెస్లో కానీ రిపబ్లికన్ పార్టీ వాళ్ళకి, అంటే ట్రంప్ పార్టీ వాళ్ళకి మెజారిటీ ఉంది. వీళ్ళు ఈ గవర్నమెంట్కి స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేసి యాక్ట్ తీసుకొని వచ్చి పెట్టారు. ఈ బడ్జెట్ ఈ బిల్ పాస్ చేసినప్పుడు కొన్ని కాంప్రమైజెస్లో తీసుకొని వచ్చేసి ఆ బిల్ పాస్ చేసుకున్నారు. మొదటిది ఏంటంటే ఇప్పుడున్నటువంటి డెఫిసిట్ కంటే కూడా $5 ట్రిలియన్ $5 ట్రిలియన్ వచ్చే 5 సంవత్సరాలకి డెఫిసిట్ కోసంగా అడిషనల్ ఫండింగ్, డెఫిసిట్ పెరిగే దానికోసంగా అగ్రీ చేసుకున్నారు. ఇంత పెద్ద అమౌంట్ నెక్స్ట్ 5 years దాకా ఆ డెఫిసిట్ మొత్తం కవర్ చేసుకోవడానికి ఒకటేసారి బిగ్ బ్యూటిఫుల్ బిల్ చేశారు. అట్లా కాకుండా మన టీవీలో పబ్లిక్ సెక్టర్ టీవీలు, టీవీ స్టేషన్లు, పబ్లిక్ స్టేషన్లు ఇట్లా వరుసగా తీసుకొని వచ్చాయి. అలా కాకుండా కూడా చిన్న చిన్నగా అగ్రికల్చరల్ ఇవి ఇటువంటి వాటికి బిల్స్ అవి పాస్ చేసుకున్నారు. కానీ ఇక్కడ ఎక్కడొచ్చిందంటే నార్మల్ ఇది బిగ్ బ్యూటిఫుల్ బిల్లో మాత్రం అది సింపుల్ మెజారిటీతో పాస్ చేసుకున్నారు. అట్లా కాకుండా బడ్జెట్ తీసుకోవడానికి ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లో కొన్ని కాంప్రమైజెస్ జరిగాయి, కొన్ని బుల్డోజ్ చేసి డెమోక్రాట్స్కి ఇష్టం లేనటువంటి కూడా పుష్ చేశారు. ఆ పుష్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటిది ఏమైందంటే ఇక్కడ ఇరుక్కునేది ఎక్కడ ఉందంటే సెనెట్లో 60 ఓట్స్ కావాల్సి వచ్చాయి. 60 ఓట్లు లేకుండా అంటే ఫిలిబస్టరింగ్ అంటారు. అంటే ఈ ఫిలిబస్టరింగ్ ఉన్నటువంటి దాన్ని 60 ఓట్లు కానీ రాకుండా ఉన్నట్టయితే పాస్ కాదు. ఇప్పటికి వీళ్ళకి సింపుల్ మెజారిటీ మాత్రం ఉంది. 100లో 60 రావాలి, 60 వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ మొత్తం బడ్జెట్ పాస్ కావాలంటే ఈ బిల్స్, ఎక్స్పెండిచర్ ఇవన్నీ పాస్ కావాలంటే కాంప్రమైజ్ చేసుకోవాలి. డెమోక్రాట్స్, రిపబ్లికన్ మధ్య కాంప్రమైజ్ ఉండాలి. ఆ కాంప్రమైజ్ ఉన్నటువంటి కుదరటం లేదు. వీళ్ళు నార్మల్ ప్రొసీజర్లో ఎట్లా చేస్తారంటే కాంగ్రెస్ ఒక బడ్జెట్ తయారు చేస్తుంది, ప్లస్ సెనెట్ ఒక బడ్జెట్ తయారు చేస్తుంది. ఇవి రెండు మర్జ్ అవుతాయి. కాబట్టి మొత్తం కన్సాలిడేట్ చేసి నెగోషియేట్ చేసి అన్ని రకాలుగా కొంత కాంప్రమైజ్ అట్లా, కొంత కాంప్రమైజ్ ఇట్లా, ఫలానా ఐటమ్ కింద మీరు ఇంత ఇవ్వండి, ఫలానా ఐటమ్ మీద అంత ఖర్చు పెట్టండి, ఇవన్నీ $100 బిలియన్ ఖర్చులు అన్నీ నెగోషియేట్ చేసుకుంటారు. ఆ నెగోషియేట్ చేసుకొని బిల్ పాస్ అవుతుంది. ఇప్పుడు ఏమైందంటే గత ట్రంప్ వచ్చిన తర్వాత నుంచి కూడా వీళ్ళ మధ్య ఏమి మధ్యస్థంగా ఉండి మాట్లాడుకునే, సివిల్గా మాట్లాడుకునే పరిస్థితి ఏం లేదు. తీవ్రమైనటువంటి విద్వేషాలు, తీవ్రమైనటువంటి కొట్లాడుకునే పరిస్థితి ఉన్నారు ట్రంప్కి వాళ్ళందరికీ. దీనివల్ల ఏముంచిందంటే వీళ్ళు ఆ బిల్ పాస్ కాలేదు. పాస్ కాబట్టి వీళ్ళు ఏంటంటే కంటిన్యూయింగ్ రెజల్యూషన్ పాస్ చేద్దామని పెట్టారు. కంటిన్యూయింగ్ రెజల్యూషన్ ఏంటంటే మీరు ఏమీ కాకుండా ఇప్పుడు ఏవైతే ఎక్స్పెండిచర్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఒక 2 నెలలు కంటిన్యూ చేస్తాం. అంటే మన ఓట్ ఆన్ అకౌంట్ దగ్గర ఈ బడ్జెట్ 30th సెప్టెంబర్కి అయిపోయింది, 1 అక్టోబర్ నుంచి లేదు, ఒక 2 నెలలు ఇద్దామని. అట్లా జూలై నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. ఇట్లనే కంటిన్యూస్గా వస్తుంది. ఇప్పుడు ఏమైపోయింది, ఆ కట్ ఆఫ్ డేట్ అయిపోయింది. కట్ ఆఫ్ డేట్ అయిపోయినట్టయితే మొన్న 1వ తేదీ నుంచి ఖర్చు చేయడానికి డబ్బులు లేవు. కాబట్టి ఎమర్జెన్సీగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఓపెన్ చేస్తున్నాయి,
చాలామందికి జీతాలు లేవు, ఒక 7 లక్షల మందికి ఉద్యోగాల నుంచే. డిఫెన్సు ఇట్లా ఎమర్జెన్సీ వాటిల్లో మాత్రం ఎంప్లాయీస్ కొనసాగుతున్నారు. ఒక 7 లక్షల మంది వరకు పక్కన పెట్టేశారనేసి అంటారు. దీనికి సొల్యూషన్ ఏంటి సార్ మరి? అక్రాస్ ది టేబుల్ కూర్చునేసేసి మొత్తము యుఎస్ కాంగ్రెస్, సెనెట్, సో కాంప్రమైజ్ ప్రెసిడెంట్ కూర్చునేసేసి అన్ని డిస్కస్ చేసి మొత్తం బడ్జెట్ పాస్ చేయించుకోవాలి. సో దాంట్లో రకరకాల కాంప్రమైజులు చేయాలి. ఓకే. అంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అమెరికాలో వాళ్ళ యొక్క పెట్ స్కీమ్స్ ఏదైతే ఉంటాయో, మనకి మన్రేగా లాంటివి అక్కడ 196 ఉన్నాయి. మీరు యూ విల్ నాట్ బిల్ 500 పేజీలు 600 పేజీలు ఉంటుంది ఒక్కొక్క బిల్లు. అందులో ఏమున్నాయో కూడా ఎవరికి తెలియదు. అది చాలా ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంది, అఫోర్డబుల్ కేర్ యాక్ట్ అనేటటువంటి దాంట్లో వాడు వచ్చిన తర్వాత ఓకే అది బిల్లు పాస్ అయ్యారు, వీ హ్యావ్ టు పాస్ ఇట్, మీరు పాస్ చేసేయండి తర్వాత మేము చూద్దాం అని. మీరు బిల్లు పాస్ చేసుకుంటే ఆ తర్వాత మేము చదువుతాం. అందులో ఈజ్ వెరీ ఫేమస్. క్లియర్ కట్గా నాన్సీ పెలోసి ఒక స్టేట్మెంట్ చెప్పింది, ఈ బిల్లు మీరు పాస్ చేసేయండి, మీరు పాస్ చేసిన తర్వాత మేము చదువుకుంటాం. సో ఈ ఇటువంటి దాంట్లో ఇది కొద్దిగా కాంప్రమైజ్ చేసుకోవాలి. అది కానీ జరగకుండా ఉన్నట్టయితే కొంత ప్రెషర్ వస్తుంది. ఇప్పుడు కరెక్ట్గానే ఈ సోయాబీన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఉన్న కొట్లాటలు ఉన్నటువంటి దాంట్లో ఈ కాంప్రమైజ్ పెట్టుకునేసి చేసుకున్నాను. ఒక మేబీ ఒక 1 వీక్ 10 డేస్లో ఇట్లా అన్ని రెండు పార్టీల మధ్య కానీ అందరి మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తుంది. జీతాలు ఏమీ ఉండవు. ట్రంప్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు, కాబట్టి ఆయన ఎట్లనే ఉంటాడు. ఇవి జరుగుతుంది కొంత మటుకు, మేబీ ఒక 15 డేస్ 20 డేస్ 1 మంత్ ఎప్పుడో అది తీసుకొని నెగోషియేట్ అయిపోయి ఏదో బడ్జెట్ పాస్ చేస్తారు. ఇది మొత్తం అమెరికాలో ఏదైతే సిస్టమ్ ఏదైతే ఉందో చాలా తీవ్రంగా చెడిపోయినారు. ఆ చెడిపోయిన సిస్టమ్కి ఒక ప్రతీక ఏంటంటే ఇలా అవ్వడం. మొత్తం ఇప్పటికీ 200 సంవత్సరాల పైన ఉన్నటువంటి హిస్టరీలో 11 సార్లు అయింది. ట్రంప్ గారి దాంట్లో ఇది 3వసారి 4వసారి. అంత తీవ్రమైనటువంటి బ్రేక్ డౌన్ అనేటటువంటిది ఇది ఉన్నది. ఇప్పుడు $32 ట్రిలియన్ డెఫిసిట్ ఉంది. ప్రతి సంవత్సరానికి ఇంకో $2 ట్రిలియన్ వస్తుంది. ఇప్పుడు మన ఎట్లయితే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్ ఎట్లా ఉందో యుఎస్ పరిస్థితి కూడా అదే అనమాట. వడ్డీలు కట్టడానికి అప్పులు, జీతాలు డబ్బులు, దివాలా స్థితి. కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో మాట్లాడతాం, అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడతారు అంతే. కనీసం తెలుగు రాష్ట్రాల్లో ఏదో విధంగా అప్పులు తీసుకొని చేయడానికి కొంత అవకాశం ఉంది. అక్కడ దానికి కూడా అవకాశం లేదు. అంతకంటే ఎక్కువ కొట్టుకుంటున్నారు. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్ఎల్. నమస్కారం. సో అదే విషయం, మొత్తానికి 3 అంశాలు మనం మాట్లాడుకున్నాం. సో ఈ 3 అంశాల మీద రావు గారు ఇచ్చిన విశ్లేషణపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అండ్ ఇంకా కొత్త అంశాలు ఏవైనా మీరు అవగాహన పెంచుకోవాలనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని కూడా మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.